శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా చెప్పులు ధరించడు. ఎందుకో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు చిన్నతనంలో నేను ఈ రోజు నుండి ఆవులను కాస్తాను అమ్మా అని అడగగా, ఇదిగో ఈ చెప్పులు వేసుకుని వెళ్ళు కన్నయ్య అని అంటుంది. కానీ శ్రీకృష్ణుడు లేదు లేదు నేను వేసుకోను అమ్మా అని అంటాడు. అలా కాదు కన్నయ్య, అడవిలో రాళ్ళు ముళ్ళులు ఉంటాయి, అవి నీ పాదాలకి గుచ్చుకుంటే నేను చూడలేను అని యశోదమ్మ అంటుంది. అలా అయితే మన దగ్గర ఉన్న 9 లక్షల ఆవులకి కూడా చెప్పులు కుట్టించండి, అప్పుడు నేను కూడా చెప్పులు వేసుకుని వాటి వెనకాల వెళతాను అని అంటాడు. అప్పుడు వసుదేవుడు అలా కాదు కన్నయ్య, మన దగ్గర 9 లక్షల ఆవులు ఉన్నాయి, ఒక్కో ఆవుకి 4 చెప్పులు కుట్టియడం అంటే చాలా కష్టం అవుతుంది అని అనగా, కష్టం అంటున్నారు కదా అందుకే నేను కూడా చెప్పులు వేసుకోను, ఆవులు ఎలా తిరుగుతాయో నేను కూడా అలానే తిరుగుతాను అని ఇద్దరితో అంటాడు. ఇదంతా విన్న ఆవులు, మా మీద కన్నయ్యకి ఎంత ప్రేమ ఉంది, మా గురించి ఇంతవరకు ఎవ్వరూ ఇలా ఆలోచించలేదు, శ్రీకృష్ణుడి పాదాలకు గాయాలు అవ్వకూడదు అని బృందావనం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక రాయి కూడా లేకుండా వాటి కాళ్ళతో తొక్కి ఒక రాత్రిలోనే పిండి చేసేస్తాయి. ఇప్పటికీ కూడా బృందావనంలో రాళ్లు లేకుండా మట్టి మెత్తగా ఉంటుంది. ఎంత గొప్పవాడో కదా మన చిన్ని కృష్ణుడు. జై శ్రీకృష్ణ.